తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం మరొక గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే మనకి గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద మనకి నిధులనేవైతే జమ చేసేవారు కదా! సో, వృద్ధుల, వితంతులకి చూసుకున్నట్లయితే రూ. 2,000, దివ్యాంగులకి రూ. 3,000 చొప్పున అందించేవారు. అయితే దీన్ని కాస్త మనకి చేయూత పెన్షన్ కింద మార్చి మనకి ఈ యొక్క పెన్షన్ అనేది అందించబోతుందండి. పెన్షన్ పెంచి అందించడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందనమాట. అయితే ఈసారి మనకి వృద్ధులు, వితంతులకి చూసుకుంటే రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే జమ చేయబోతుందండి. దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికైతే రూపొందిస్తుందనమాట. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులనేవైతే ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై చాలా మందికైతే సందేశం అయితే ఉందండి. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. ఎప్పుడు జమ చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే మనకి దీనికి సంబంధించి నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి చాలా పెన్షన్‌దారులు ఏదైతే చూసారో, సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ పెంచి అందించడం అయితే జరుగుతుందనమాట. సో, ఇప్పటికే మనకి అధికారులకు సంబంధించి కూడా మనకి తనిఖీ అయితే చేయడం అయితే జరిగింది. అనర్హులందరిని కూడా తొలగించి ఈసారి కేవలం అర్హులకు మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది అందేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికతో రూపొందిస్తుందనమాట. సో, దీనికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. అయితే ఈ యొక్క నిధులు విడుదలపై కూడా మనకి సంక్రాంతి తర్వాత అయితే విడుదల చేయనున్నారనమాట. సో, త్వరలో అయితే దీనిపై కూడా అధికార ప్రకటన అయితే రావాల్సి ఉంటుందండి. సో, ఇప్పటికే మనకి ఈ యొక్క పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పేసి అంటున్నారు. సో, ఇంకా పెంచలేదని చెప్పి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో, దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. సో, మీ అందరికీ తెలిసినట్లుగానే ప్రభుత్వం కూడా మనకు నిధులన్నీ సమకూరుతుందనమాట. సో, మీరు వేరే వేరే జిల్లాల నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. సో, దీనివల్ల ప్రతి ఒక్కరూ పెన్షన్ మిస్ కాకుండా తీసుకోగలుగుతారండి. అయితే దీనికి సంబంధించి మనకి నిధులు కేటాయించిన తర్వాత ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే తెలుస్తది. ధన్యవాదములు. జై హింద్.